హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు another వీడియో అండ్ నేను మీ గచ్చిబౌలి దివాకర్. వాట్ అ మ్యాచ్, వాట్ అ గ్రేట్ మ్యాచ్, వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ ఆఫ్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పొచ్చు. అండ్ ఈ సీజన్కి అయితే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ది బెస్ట్ మ్యాచ్. నాకు ఒక హై స్కోరింగ్ మ్యాచ్ కంటే కూడా మోస్ట్లీ ఒక క్రికెటింగ్ ఫ్యాన్కి ఎలా ఉంటుందంటే లో స్కోరింగ్ థ్రిల్లర్సే ఎక్కువ మజా ఇస్తాయి. అండ్ ఈ మ్యాచ్లో వచ్చిన మజా అంతా ఇంత కాదు బాస్. ఇట్ వాజ్ సో గుడ్. ఐ మీన్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐపీఎల్ జరుగుతున్న తీరు, ఒక్కొక్క మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంటే ఫైనలీ ఎస్ వీ హ్యావ్ గాట్ ఇన్ టు ద ఫైర్. ఒక మంచి ఐపీఎల్ చూస్తున్నాం. ఇది ఒక థ్రిల్లింగ్ మ్యాచెస్ అవుతూ ఉన్నాయి అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఒక మంచి రికార్డ్ రాబోతుంది అని. ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళ రెండు జట్ల మధ్యలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్స్ హైయెస్ట్ రన్ చేస్తే అదే పంజాబ్ కింగ్స్ ఈ ఇయర్ అదే టీం మీద లోయెస్ట్ టోటల్స్ ఆఫ్ ద ఎంటైర్ ఐపీఎల్ హిస్టరీ రికార్డ్ నమోదు చేశారు. సో కుదోస్ టు శ్రేయస్ అయ్యర్. మనం అనుకున్నాం, నేను తమిళ కూడా పెట్టా, శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కేకేఆర్ అని. అండ్ శ్రేయస్ అయ్యర్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అఫ్కోర్స్ బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, బట్ స్టిల్ కెప్టెన్సీతో ఆ బౌలింగ్ చేంజెస్తో మ్యాచ్ అయితే గెలిచేశాడు. సో అసలు మ్యాచ్లో ఏం జరిగింది అన్నీ మాట్లాడుకుందాం. టాస్ గెలిచాడు శ్రేయస్ అయ్యర్ అండ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అండ్ స్టాయినిస్ని కూర్చోబెట్టి జాష్ ఇంగ్లీష్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే తనకు కూడా తెలుసు దట్ కేకేఆర్ హ్యావింగ్ ద బెస్ట్ స్పిన్నర్స్ అని. సో జాష్ ఇంగ్లీష్ స్టాయినిస్ కంటే బెటర్గా స్పిన్ ఆడతాడు అనుకుని జాష్ ఇంగ్లీష్ని తెచ్చుకున్నాడు. లాకీ ఫెర్గ్యూసన్ పేస్లో జేవియర్ బాట్లెట్ని తెచ్చుకున్నాడు. అండ్ హీ హాస్ బాల్డ్ బ్రిలియంట్లీ వెల్. మ్యాక్స్వెల్ని ఎందుకు తీయలేదు అని అంటే మ్యాక్స్వెల్ని దే ఆర్ లుకింగ్ హిమ్ యాజ్ అ బౌలర్. బ్యాట్స్మెన్ కంటే కూడా బౌలర్గానే తను ఎక్కువ చూస్తున్నారు. అందుకనే దట్స్ ద రీజన్ హీస్ కమింగ్. చాలా లేట్గా కూడా వస్తున్నాడు బ్యాటింగ్కి. 5, 6, 7 ఆ నంబర్లో బ్యాటింగ్కి దిగుతున్నాడు. సో బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్కి చాలా మంచి స్టార్ట్ లభించింది. మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రియాంక్ షారియా డన్ రియలీ వెల్. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, చాలా మంచి షాట్స్ ఆడాడు. 12 balls 22 కొట్టాడు. అండ్ ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో ఓపెనింగ్ అనేది చాలా బ్రిలియంట్. ఒక మంచి స్టార్ట్ అయితే దొరికింది పంజాబ్కి. బట్ దాని తర్వాత హర్షిత్ రాణా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. అండ్ దాంతోపాటు మళ్ళీ శ్రేయస్ అయ్యర్కి ప్రాపర్ ఒక సెటప్ చేసి బౌలింగ్ చేశాడు. అండ్ కుదోస్ టు రమన్దీప్ సింగ్, హీస్ బీన్ బ్రిలియంట్. ఎందుకంటే అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నాడు. లుక్ ఎట్ దిస్ అక్యురసీ మ్యాన్. క్యాచింగ్ అక్యురసీ ది బెస్ట్ ఉంది తనది. ఎందుకంటే హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్స్ యాజ్ వెల్. చాలా మంచి క్యాచెస్ ఇదివరకు కూడా పట్టున్నాడు తను. సో హీస్ బీన్ బ్రిలియంట్. అండ్ హర్షిత్ రాణా స్టార్ట్ చేశాడు వికెట్లు పడగొట్టడం. అండ్ అక్కడి నుంచి వాళ్ళ వికెట్ పతనం స్టార్ట్ అవుతానే ఉంది. ఐ మీన్ ఒక సైడ్ స్కోర్ పోతూ ఉంది, బట్ స్టిల్ వికెట్స్ అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. అండ్ ఒక టైంలో సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అయితే ఎంత లీథల్గా బౌలింగ్ చేశారంటే ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు పిక్ దెమ్. అంత బాగా బౌలింగ్ చేశారు వాళ్ళు. అసలు వాళ్ళని పిక్ చేయడానికి కూడా రావట్లేదు, అంత అద్భుతమైన బౌలింగ్ చేశారు. అండ్ వికెట్ అయితే కొంచెం స్లో ఉండింది, ఆగి వస్తుంది, బట్ స్టిల్ దే కుడెంట్ రీడ్ వెల్. ఎందుకంటే అట్ ద సేమ్ టైం పంజాబ్ ఏ థాట్లో ఉందంటే ఒక పెద్ద స్కోర్ ఇచ్చేసి దాన్ని డిఫెండ్ చేసుకుందాం అనే థాట్లోనే ఉంది, తప్పించి వికెట్లు ఆపుకొని ఆడదాం అనే థాట్లో పెద్దగా లేకుండింది. ఎందుకంటే మనం చూసాం అందరి వికెట్లు. వాళ్ళు ప్రభ్ సిమ్రన్ సింగ్ని చూసాం, 2 6లు కొట్టాడు, దాని తర్వాత అవుట్ అయ్యాడు. నెహల్ వదేరా 2 4లు కొట్టాడు, దాని తర్వాత అవుట్ అయ్యాడు. సో దెవ్ బీన్ లైక్ ఒక పెద్ద స్కోర్ కొడదాం అనే థాట్లోనే వచ్చున్నారు వాళ్ళు. బట్ ఫైనల్లీ హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్, స్పిన్లో సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్, అండ్ దెన్ వైభవ్ అరోరా వచ్చి అద్భుతమైన బౌలింగ్ చేసి పంజాబ్ని 111కి కట్టడి చేయగలిగారు. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా అదే మాట చెప్పాడు దట్ దిస్ ఈజ్ నాట్ 110 or 111 వికెట్, దిస్ ఈజ్ 180, 190 వికెట్ అని తను కూడా చెప్పాడు. బట్ ఇట్ వాజంట్ దట్ ఈజీ, ఇట్ వాజ్ అ ట్రిక్కీ వికెట్ డెఫినెట్లీ. కోల్కతాకి కూడా ఫస్ట్ ఓవర్లోనే నారాయణ్ వికెట్ పడింది. దాని తర్వాత క్వింటన్ డీకాక్ కూడా అవుట్ అయ్యాడు. నేను అదే చెప్తూ ఉన్నా, క్వింటన్ డీకాక్ ప్లేస్లో వాళ్ళు రెహమానుల్లా గుర్బాజ్తో ఆడితే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే తను వాళ్ళకి లాస్ట్ ఇయర్ చాలా మంచి ఇన్నింగ్స్ అందించాడు రెహమానుల్లా గుర్బాజ్. సో ఐ థింక్ దే షుడ్ కన్సిడర్ అండ్ రెహమానుల్లా గుర్బాజ్ అహెడ్ ఆఫ్ క్వింటన్ డీకాక్ అని నా ఫీలింగ్. అండ్ దాని తర్వాత అంకురీష్ రఘువంశీ బాస్, అసలు ఈ ప్లేయర్ హీస్ గోయింగ్ టు మేక్ హిజ్ నేమ్ వెరీ బిగ్. అంకురీష్ రఘువంశీ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా గట్టిగా వినపడుతుంది పేరు. అద్భుతంగా ఆడాడు. అండ్ రహానేతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశాడు. ఎందుకంటే 7 ఓవర్స్లో దేవర్ 62 for 2. దేవర్ లుకింగ్ రియలీ గుడ్. ఎందుకంటే ఇంకా 40-50 రన్స్ కావాలి. ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్. బట్ అప్పుడు వచ్చాడు మన యూజీ చహల్, వచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అండ్ ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ అజింక్య రహానే. ఆ రివ్యూ తీసుకోవాల్సింది, అది నాట్ అవుట్. బట్ తను అంపైరింగ్
పర్స్పెక్టివ్లో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ చూసినప్పుడు అయితే డెఫినెట్లీ అది ప్లమ్ లాగానే కనిపించింది, బట్ స్టిల్ ఇట్ వాజ్ మిస్సింగ్ ద వికెట్స్. సో ఆ రివ్యూ తీసుకోలేదు, ఒక రివ్యూ వేస్ట్ అనుకున్నాడు ఏంటో తెలీదు, బట్ రివ్యూ అయితే తీసుకోలేదు మనడు. సో అది అవుట్ అయ్యాడు. అండ్ బట్ ఆ రిగ్రెట్ అనేది డెఫినెట్లీ తనకి ఉంటుంది, ఒక 1-2 మ్యాచెస్ వరకు అయితే డెఫినెట్లీ ఉంటుంది. అది తీసుకొని ఉండుంటే, ఆ రివ్యూ తీసుకొని ఉండుంటే సిచ్యువేషన్ వేరే ఉండేది. అండ్ మేబీ కేకేఆర్ మ్యాచ్ గెలుచుండొచ్చు కూడా. బట్ ఇది రాసి పెట్టుంది, ఇది పంజాబ్కి రాసి పెట్టుంది, యుజవేంద్ర చహల్కి రాసి పెట్టుంది ఈ మ్యాచ్ గెలవడం అనేది. అండ్ అద్భుతమైన టప వికెట్లు పడుతూనే ఉన్నాయి. అండ్ యుజవేంద్ర చహల్ నన్ను అడిగితే ద మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ ఇది అంటే రింకు సింగ్స్ వికెట్. తనకి ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడు అని అంటే, ఆల్రెడీ వికెట్ చాలా స్లో ఉంది, ఆగి వస్తుంది. అండ్ దానికి తోడు రింకు సింగ్ ఆ ఓవర్ అంతా ఆపుకొని దాని తర్వాత కొడదాము అనే థాట్లో ఉన్నాడు, ఎందుకంటే అవతల సైడ్ రసెల్ కూడా ఉన్నాడు కాబట్టి అదే థాట్లో ఉన్నాడు. బట్ ఆల్రెడీ ఆగి వస్తున్న ఈజీ స్లో పిచ్ మీద యుజవేంద్ర చహల్ తనకు వేసిన బాల్ వాజ్ 72 km/h. అంత స్లో బాల్ వేశాడు, ఆల్రెడీ స్లో వచ్చింది, తను ఆపుదాం అనుకున్నాడు. బట్ బ్యాట్కి వికెట్కి, బ్యాట్కి ప్యాడ్కి చాలా డిస్టెన్స్ ఉండింది, అక్కడ బాల్ పడింది, వెనక్కి వెళ్ళింది, స్టంప్ అవుట్ అయ్యాడు. దట్ వాజ్ ద వికెట్ ఫర్ పంజాబ్ కింగ్స్. వాళ్ళకి హోప్స్ మళ్ళీ వచ్చి మ్యాచ్ని గెలుద్దామనే ఆ మొమెంటం వచ్చింది ఆ వికెట్తోని. బట్ దాని తర్వాత ఫైనల్లీ లాస్ట్లో రసెల్ 16 runs కొట్టి ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించేలాగా కనిపించాడు. దట్స్ వేర్ ఐ లైక్ శ్రేయస్ అయ్యర్స్ కెప్టెన్సీ. ఎందుకంటే హర్షదీప్ సింగ్ని ఈసారి స్టార్టింగ్లో బౌలింగ్ చేపిలేదు తను, ఎందుకంటే హర్షదీప్ సింగ్ స్టార్టింగ్లో మిడిల్ ఓవర్స్లో కంటే కూడా తను డెత్ ఓవర్స్లోనే చాలా లీథల్గా బౌలింగ్ చేస్తాడు. అండ్ నాకైతే ఈరోజు వైభవ్ అరోరాకి తను వేసిన బౌలింగ్ వాజ్ ఆ పిక్చర్ పర్ఫెక్ట్ ఓవర్. అది ఒక టెస్ట్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక ఫస్ట్ సెషన్లో ఎలా అయితే బాల్ స్వింగ్ అవుతుందో, ఎలా అయితే బౌలింగ్ చేస్తారో అలాంటి బౌలింగ్ చేశాడు. ప్రాపర్ సెటప్ చేసి లాస్ట్ బాల్కి తనని అవుట్ చేశాడు. అండ్ దాని తర్వాత మార్కో యాన్సన్ అండ్ రసెల్ని అవుట్ చేశాడు. సో ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ గేమ్, ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ గేమ్. ఎందుకంటే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్, ఇది చాలా మజా వచ్చిన మ్యాచ్. బట్ కేకేఆర్ సైడ్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి డెఫినెట్లీ, ఎందుకంటే 111 వాజ్ నాట్ అ డిఫికల్ట్ వన్, నాట్ ఈజీ టు చేస్, అంత డిఫికల్ట్ పిచ్ కూడా కాదు అది. బట్ ఈ ఓటమి వాళ్ళని డెఫినెట్లీ హాంట్ చేస్తుంది కొన్ని మ్యాచెస్ వరకు. బట్ అట్ ద సేమ్ టైం పంజాబ్ కింగ్స్కి అదొక బూస్ట్ ఇస్తుంది, ఎందుకంటే 246 డిఫెండ్ చేయలేని బౌలింగ్ లైనప్తో 111 డిఫెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక భయంకరమైన బూస్ట్ ఇస్తుంది ఆ టీంకి డెఫినెట్లీ. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత చెప్పినా తక్కువ, బాస్ గ్రేట్ క్యాప్టెన్సీ అగైన్. అండ్ పంటర్ రికీ పాంటింగ్ కూడా అదే మాట అన్నాడు, దిస్ ఈస్ మై ది బెస్ట్ T20 విన్ ఇప్పటి వరకు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఎంత పెద్ద మ్యాచ్ మీరే ఊహించుకోవచ్చు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ మ్యాచ్, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మ్యాచ్. ఒక మిస్ కాకూడని మ్యాచ్ ఇది, ఖచ్చితంగా చూడాల్సిన మ్యాచ్ ఇది. సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్. హార్ట్ బ్రేక్ ఫర్ ఆఫ్ కోర్స్ కేకేఆర్. వాళ్ళు గెలిచుండుంటే ఆ మిడ్ రన్ రేట్తో వాళ్ళు టాప్లోకి వెళ్ళి కూర్చునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, మళ్ళీ టేబుల్కి మిడిల్లోనే ఉన్నారు. సో ఇంకా మీ థాట్స్ ఏంటి, మీరేమనుకున్నారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ అంటిల్ దెన్ సీ యూ.